దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పద్మ అవార్డులను ప్రకటించింది. మొత్తం 110 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించగా ఏపీ తెలంగాణ నుండి 6గురికి ఈ జాబితాలో చోటు దక్కింది. తెలంగాణ నుండి 5గురు, ఏపీ నుండి 1రిని పద్మశ్రీ అవార్డులు వరించాయి. ఏపీకి చెందిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరికి నారాయణపేట జిల్లా దామరగిద్ద వాసి బుర్రవిన వాయిద్య కళాకారుడు దాసరి కొండప్పకు, తెలంగాణకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ అవార్డు దక్కింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పుట్టారు ఉమామహేశ్వరి. తెలంగాణలోని వేములవాడలో పెరిగారు. తండ్రి లాలాజీరావు నాదస్వర విద్వాంసుడు కాగా ఆయన వేములవాడ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానంలో ఆస్థాన విద్వాంసుడిగా 3 దశాబ్దాలకు పైగా పనిచేశారు. ఇక ఉమామహేశ్వరికి చిన్నతనం నుండి హరికథ అంటే ప్రాణం. చిన్నతనంలో సరదాగా వినేందుకు వెళ్లి ఇష్టంతో నేర్చుకున్నారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి జాతీయ స్థాయి కళాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇస్తూ ఎన్నో అవార్డులను అందుకున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. బుర్రవీణ వాయిద్య కళాకారుడు దాసరి కొండప్ప. ఈయన స్వస్థలం నారాయణపేట జిల్లా దామరగిద్ద. ఈయన ఎక్కువగా ఆత్మతత్వం, జ్ఞానతత్వానికి సంబంధించిన పాటలు పాడుతుంటారు. రామాయణం, మహాభారతం, హరిశ్చంద్ర పాటలతో పాటు పలు పౌరాణిక గాథలను వీణ వాయిస్తూ చెప్తుంటారు. కాగా ప్రస్తుతం బుర్రవీణను వాయించుకుంటూ కథలు చెప్తున్న వారిలో దాసరి కొండప్ప ఒక్కరే ఉన్నారు. ఈయన గతంలో దూరదర్శన్లోనూ కొన్ని ప్రదర్శనలు ఇచ్చారు. తల్లిదండ్రులు వెంకప్ప, వెంకటమ్మ. ఈయన తన బుర్రవీణను తనే స్వయంగా తయారు చేసుకుంటారు. ఈయన బలగం సినిమాలో అయ్యో శివుడా ఏమాయ పాట కూడా పాడినట్టు చెప్పారు. కాగా గతంలో మహబూబ్ నగర్ లోని ఒక కస్తూర్బా పాఠశాల విద్యార్థులకు బుర్రవీణపై కూడా శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు కూడా ఆసక్తి ఉన్న కొందరికి నేర్పిస్తూ ఉంటారు. పేద కుటుంబం నుంచి వచ్చిన కొండప్ప కూలినాలి చేసుకోవడంతో పాటు ఏదైనా పండుగలు, కార్యక్రమాలు జరిగినప్పుడు బుర్రవీణ వాయించడం ద్వారా వచ్చే కొద్దిపాటి డబ్బులతో జీవిస్తున్నారు. చిందు యక్షగానంలో పేరుగాంచాడు 62 ఏళ్ల గడ్డం సమ్మయ్య. ఈయన స్వస్థలం జనగామ జిల్లా దేవరపుల్ల మండలం అప్పిరెడ్డిపల్లి. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఈయన తండ్రి రామస్వామి నుంచి ఈ కళను పురికిపుచ్చుకున్నారు. 5వ తరగతి చదివిన సమ్మయ్య 12వ ఏట నుంచి రంగస్థల వేదికపై రకరకాల పాత్రలు వేస్తూ యక్షగానం కళను ప్రదర్శిస్తున్నారు. 5 దశాబ్దాలుగా 19,000కు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. చిందు యక్షగానంలో పౌరాణిక కథలతో పాటు పలు సామాజిక అంశాలపై ప్రజల్లో ప్రచారం చేస్తుంటారు. అక్షరాస్యత, పరిరక్షణ, పర్యావరణంపై పాటలు, పద్యాలతో ఆకట్టుకోవడం సమ్మయ్య ప్రత్యేకత. చిందు యక్ష కళాకారుల సంఘం, గడ్డం సమ్మయ్య యువ కళాక్షేత్రం వంటివి స్థాపించి కళను సజీవంగా ఉంచేందుకు కృషి చేస్తున్నారు. కాగా సమ్మయ్య భార్య శ్రీరంజని కూడా యక్షగాన ప్రదర్శనలు ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో కళారత్న హింస పురస్కారంతో ఈయన్ను సత్కరించింది. తాజాగా అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా రామాయణ గాథకు సంబంధించి ఈయన 5 ప్రదర్శనలు ఇచ్చారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.